అయోధ్యాకాండము 43వ సర్గము. కౌసల్య శ్రీరాముని తలిచి దశరథునితో చెప్పుకొని ఏడ్చుట. దశరథుని సమీపించి కౌసల్య అతనిని చూచి కడుపు దుఃఖముతో నిట్లు పలికెను. ఓ రాజా, కుబుసం విడిచిన ఆడుసర్పం వలె కైక శ్రీరామభద్రుని మీద తన కుటిలత్వమనుడు విషమును గ్రక్కి సంతోషం నందెను. రాముని నడువలకు పంపుట చేతను తన కోరిక నెరవేర్చుకున్న దగుట చేతను ఆ కామినియగు కైక ఇంటియందున్న నాగుబామును బోలి నన్నెక్కువగా భయపెట్టుచున్నది. రాజా, అక్కట విచ్చమెత్తుకుని తిని అయినను ఆ సవతి తల్లికి దాసుడై నా కుమారుడింటిలోనొకచోట పడియుండనిచ్చినను మేలుగదా. నీవా కైకకటువంటి వరమునైనా నిచ్చియుండరాదా. రాజ్యము దక్కకపోయినను బాధలేదు గాని గుణధన్యుడైన రాముడు అడవులకేల వెళ్లవలేను. అక్కట ఆ హితాగ్ని అయిన వాడు అమావాస్యలందును పూర్ణిమలయందును ప్రఖ్యాతిగా దేవతలకు చెందవలసిన హవిస్సును రాక్షస సంగమునకు బుచ్చుకొమ్మని ఇచ్చినట్లు నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా ధనసంపన్నమైన రాజ్యమును ఇప్పుడు కైక కొసగి నీ జ్యేష్ఠపుత్రుని గుణవంతుని వెడల్గొట్టితివి గదా. చేత విల్లు ధరించి భార్యయును తమ్ముడును తన వెంట వచ్చుచుండగా అడవి మార్గమందు గజరాజు వలె సీతానాథుడి పాటికి ప్రవేశించియుండును. వనవాసములో నిట్టి దుఃఖముండునని ఎరుగనివారగు ఆ పవిత్రులను కైక యొక్క ఆజ్ఞ ప్రకారముగా నీ వడవులకు పంపించితివి. వారలక్కడ ఏ విధంగానున్నారో తెలియదు గదా. చిన్న వయసు వారలను సుఖములు అనుభవించు కాలమునందు అయ్యో అడవులకు వెళ్లగొట్టితివి గదా. అనాథలై ఫలములను దుంపలను ఆకులను తినుచు ఏ విధముగా జీవించగలరో చెప్పుము. ఆ రామచంద్రుడిప్పుడే ఇచ్చటకు భార్యతోడను తమ్మునితోడను వచ్చివేయరాదా. నా దుఃఖము నశింపజేయు శుభ సమయమిది కారాదా. నిద్ర మేల్కొన్న వారి వలె ఈ అయోధ్యాపురమునకెప్పుడు వత్తురో గదా. అన్ని చోట్లను సంతుష్టులైన జనులు తోరణములను ధ్వజములను ఎప్పుడు ఎత్తెదరో కదా. ఈ పురమంతయు పున్నమినాటి సముద్రుని వలె నెన్నడు పొంగును. ఎప్పుడు నా కుమారుడు సీతతో కూడా రథమునెక్కి ఆవు వెంట వచ్చు కోడెవలే నెప్పుడు వచ్చును. నా యొక్క విచారము పోవునట్లుగా రాజమార్గముల వెంట నీ పురము ప్రవేశించుచున్న నా కుమారులపై వేలవేల మంది జనులు వేలాలు చల్లుచుండగా కనులు చల్లగా నేనెప్పుడు చూచెదను. అందమైన కుండలములు ధరించి భయంకరములగు ఖడ్గమును చాపమును చేతబట్టి శిఖరములతో వెలుగొందు పర్వతముల వలె పురమునకు వచ్చుచున్న సుతులను చూచునట్టి పుణ్యము నాకెప్పుడు గలుగునో గదా. బ్రాహ్మణ కన్యకలు పుష్పములను ఫలములను చేతులతో ధరించి సంతోషముతో కోరిక తీరునట్లుగా పురమునకు ప్రదక్షిణం చేయుట నేనెప్పుడు చూచెదనో గదా. పరిపక్వమైన బుద్ధిగలవాడును ప్రాయము చే ఇంద్రుని వంటి వాడును మెత్తని మాట్లాడు సౌమ్యుడును అయిన వాని ముఖపద్మమును చూచుట నాకెట్లబ్బునో గదా. మూడేండ్ల ముద్దుల బాలుని వలె అందము చిందుచు రాముడు నా ముందర కనిపించగా నేనేనాడో కన్నులార చూచెదనో గదా. ఏడీ రాముడు, ఏడీ నా కుమారుడు, సందేహం లేదు. పూర్వజన్మమునందు ఆనందముతో తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చుచుండగా క్రూరరాలనై కండలు గలిగిన గర్వంతో ఆ పసిబిడ్డల నోటనున్న రొమ్ములను కోసివేసితిని. ఎక్కువైన ఆ పాపమే ఈ ప్రకారముగా భయంకరమైన రీతిగా నన్ను మృంగుచున్నది. సింహము చేత హింసింపబడిన దూడగల గోవు దూడలేనిదైనట్లు పుత్రవాత్సల్యం గల నేనును కైకేయిచే పుత్రహీనురాలైతిని. ఇక ఏమని అనుకొన్నను లాభం లేదు గదా. అట్టి సద్గుణవంతుని సర్వశాస్త్రజ్ఞుని ఒకే ఒక కుమారుని వీడి నేనెట్లు కష్టపడుదును, ఎట్లు బ్రతుకుదును. నా ఇష్టపుత్రుని చూడక ఎట్లు జీవించగలను. మండువేసవిలో సూర్యుడే ప్రకారముగా భూమి జనులను తన మిక్కిలి తీక్ష్ణమైన కిరణములతో బాధించుచుండును. ఆ ప్రకారముగా నా శరీరమును పుత్రశోకమును అగ్ని కాల్చివేయుచున్నది. అయోధ్యాకాండము 43వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.